పట్టణంలో విజయవాడలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు ఓం నమో ವೆಂಕಟೇಶ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ వెంకటేశాయ విజ్ఞప్తి తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు నమో వెంకటేశాయ பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புள்ள காட்சிகளை உருவாக்கி ஊடகங்களை விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. బాగుందా నీకు మాట్లాడేసి ఎలా చెప్పు ఇప్పుడే మాట్లాడేసా అవసరం లేదా ఎనిమిది సంవత్సరాల తర్వాత దర్శనానికి రావడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సామరస్యాలతో ఉండాలి. ప్రధానంగా ఈరోజు వివక్షత లేని సమాజాన్ని నిర్మాణం కోసం కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఎక్కడైతే అట్రాసిటీస్ కానీ, భూ కబ్జాలు కానీ, ల్యాండ్ కానీ, లేదంటే సర్వీస్ మ్యాటర్స్లో కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పనిచేస్తూ ఉన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి ఒకటి, తర్వాత ఈరోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డేకి అని అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ రిక్వెస్ట్, అందరూ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు నిజంగా స్వామివారు ఈరోజు నిజంగా చాలా సేపు కూడా స్వామి కరుణించినట్టే ఈరోజు చాలాసేపు కూడా దర్శనం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న కుటుంబం మాది. స్వామివారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.